సాధారణంగా మనలో కొంతమందికి ఒక విలక్షణమైన లక్షణం ఉంది. అదేంటంటే మనకొక విషయం గురించి కొంత తెలిస్తే అంతా మనకు తెలుసనే అనుకుంటాం. అలాగే ఒక సబ్జెక్ట్లో కొంత ప్రవేశం కలిగితే ఆ ప్రవేశాన్నే ప్రావీణ్యంగా భావిస్తాం. మనల్ని మించిన వారు ఎవరూ లేరని అనుకుంటూ ఉంటాం. ఇది చాలా ప్రమాదకరం అంటాడు భర్తృహరి. జ్ఞానానికి అవధి లేదంటాడు. అందువల్ల ఒక శాస్త్రం మనం ఎంత చదివినా, ఆ శాస్త్రంలో ఎంత ప్రావీణ్యం సంపాదించినా దానిపై పట్టు సాధించామని ఎప్పుడూ అనుకోకూడదు. ఎల్లప్పుడూ చదువుతూనే ఉండాలి, మననం చేసుకుంటూనే ఉండాలి. అలా కాకుండా మనం పుస్తకాన్ని వదిలేస్తే జ్ఞానం మన మస్తకాన్ని వదిలేస్తుంది. రెండో విషయానికి వద్దాం. మన ఇళ్లల్లో ఆడపిల్లలుంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ మనకు ఎదురుగానే ఉంటారు. వాళ్ళు మన ఆధీనంలో ఉన్నట్టుగానే కనిపిస్తారు. అయినప్పటికీ మనం వాళ్ళని ఎప్పుడూ ఒక కంట కనిపెట్టి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమరపాటుగా ఉంటే ఏ క్షణంలోనైనా ఏదైనా ముప్పు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. ఇక మూడో విషయం రాజు. ఇక్కడ రాజు అంటే ఓ అధికారి. మనం అనేక కార్యాలయాల్లో పనిచేస్తూ ఉంటాం. మనకంటే ఎంతోమంది ఉన్నత పదవుల్లో ఉంటారు. వాళ్ళందరూ మన అధికారులే. వాళ్ళతో అనుకువగా నిజాయితీగా ఉండాలి కానీ ఎప్పుడూ అతి చేరువుగా ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు చనువు చూపించి మనల్ని దగ్గరికి రాణించినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనకు ఆప్తుడని ఎన్నడూ అనుకోకూడదు. అలాగే మనకు వాళ్ళతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకొని మిగిలిన సహోద్యోగులతో అమర్యాదగా ప్రవర్తించకూడదు. వారికి ఇబ్బంది కలిగించకూడదు. ఒకవేళ అలా చేస్తే అటు అధికారికి ఇటు సహచరులకు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే మన పై అధికారి మనతో ఎప్పుడు ఎంతకాలం మంచిగా ఉంటాడో మనం చెప్పలేము. కాబట్టి వాళ్ళకి చేరువై తోటి వారికి దూరం కాకూడదు. మొత్తం మీద సారాంశం ఏంటంటే ఒక శాస్త్రాన్ని ఎంత మరించినా ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. ఆడపిల్ల ఎంత చేరువలో ఉన్నా ఒక కంట కనిపెట్టి చూసుకుంటూనే ఉండాలి. అధికారి మనకు ఎంత దగ్గరి వాడైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ మూడు విషయాల్లోనూ ఎన్నడూ ఎప్పుడు ఎక్కడా ఏమరపాటు తగదు. అతి విశ్వాసం పనికిరాదు. జై హింద్.